నిన్న అప్పుడు సండే అమ్మి పిజ్జా చేసింది. ఈరోజు సండే ఏం చేయాలి? ఈశ్వర్ మమ్మీని బర్గర్ చేయమని అడుగుదామా? ఇప్పుడా బయటికి వెళ్తుందిగా కంపల్సరీగా చేయాలా బర్గర్? మా స్టైల్ వేసుకుంటారా బర్గర్ చేస్తా? ఓకే, పిల్లల కోసం బర్గర్ చేస్తున్నాను. అడిగాను ఇద్దరిని చూశారు కదా. 100 grams బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ వేసుకోవాలి. చికెన్కి ఎప్పుడైనా సరే ఉప్పు ఫస్ట్ వేసుకుంటే ముక్క జ్యూసీగా ఉంటుంది అనమాట. ఉప్పుని పీల్చుకొని 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1 teaspoon కొరియాండర్ పౌడర్ అంటే ధనియాలు, సాజీరా అన్ని హోల్ గరం మసాలా 1 teaspoon, ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి, 1 స్పూన్ పెరుగు వేసుకోవాలండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, చేస్తున్నా మీరు అడిగినగా రెడీ చేస్తున్నా లేదా చేస్తుంది. మీరు అడిగినాక చేయకుంటున్నారా? కూర్చోపోండి, డిస్టర్బ్ చేయకుండా. స్మెల్ బాగుందా? ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మంచిగా. చికెన్ ఎప్పుడైనా సరే చిన్న ఇలా స్మాల్ పీసెస్ కొట్టించుకోండి. అక్కడ చికెన్ షాప్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంటారు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి చికెన్. ఈ చికెన్ ముక్కలకు అన్నిటికీ మాల్ మసాలాలు బట్టి మంచిగా జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 or 3 tablespoons ఆయిల్ వేసుకోండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ అయిన చికెన్ ఎంత బాగా స్మెల్ వస్తుందో అసలు. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకోండి. చికెన్ వేసి ఒక్కసారి కలబెట్టండి. ఇక మధ్యలో మధ్యలో చూసుకుంటూ చికెన్ ని మంచిగా ఉడికించుకోండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చూసారు కదండి. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మైనీస్ వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఒక ఆనియన్ కట్ చేసి ఇలా స్మాల్ పీసెస్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుతూ ఆగున్నాను. 1 minute నేను కలిపినాక ఈ ఆనియన్స్ అనేది లాస్ట్ కి వేయడం వల్ల క్రంచీనెస్ యాడ్ అయ్యి మనం బర్గర్ తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుందండి. మస్ట్. ఇప్పుడు మొజరెల్లా చీజ్ వేసుకోవాలండి ఇందులో ఎంత వీలైతే. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకొని కొన్ని నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని ఎంపటే ఇలా బర్గర్ పైన పెట్టుకోవాలి. మంచిగా 2 sides మంచిగా కాల్చుకోండి. లైట్ గా ఇలా లైట్ గా బన్ని హీట్ చేసుకున్నాక 1 స్పూన్ మైనీస్ తీసుకొని వీటి మీద ఇలా మంచిగా మనం వేసిన మైనీస్ చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటది అన్నమాట. ఇప్పుడు మైనీస్ ఇలా బ్రెడ్స్ మీద అప్లై చేసినాక మన చీజీ చికెన్ చూసారా ఎలా ఉందో? మొజరెల్లా చీజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని అప్లై చేసుకోవడమే వీటి మీద. ఇప్పుడు ఈ బర్గర్స్ ని ఇలా చికెన్ అలా అప్లై చేసినాక ఇలా పెట్టుకొని చూసారు కదా. ఇప్పుడు ఈ బర్గర్ ని పిల్లలు మీరు అడిగిన చికెన్ బర్గర్ చేశాను. ఇక మీరు ఎంజాయ్ చేయండి. మంచిగా తినండి. తిని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో.
బాగుందా రియల్ చెప్పండి మమ్మీ మంచిగా చేస్తుందా బాగుందా అమృతమా ఓకే అండి విష్ణు వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇలాగే ఫన్నీగా వారం